నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వరి గారు, సుకేష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, వినాయక నవరాత్రుల గురించి ఆల్రెడీ మనం ముందు వీడియోలో డిస్కస్ చేశాము. ఈ మండపాలు అనేవి ఎందుకు ఏర్పాటు చేస్తాము, అలానే ఈ నవరాత్రులు ఎలా జరుపుకోవాలో మీరు వివరించారు. కాకపోతే ఈ వీడియోలో అచ్చంగా మనం వినాయక నవరాత్రుల్లో వినాయకుని రూపాల గురించి అలానే నైవేద్యాల గురించి ఎలా ఆరాధించాలో మరింత క్లుప్తంగా చెప్తారా? తప్పకుండా తల్లి. సాధారణంగా గణపతి తత్వాల్లో 72 రకాల గణపతులు ఉంటారు. అందులో ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని మరియు ఆరాధనను మనకు ముద్గల పురాణము, గణేష పురాణము చెప్పబడింది. అయితే విశేషించి ఆది గణపతి దగ్గర నుంచి చూసుకుంటే ఈ 72 మంది గణపతులలో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రకమైనటువంటి గణపతులు కూడా చెప్పబడింది. కృతయుగంలో గణపతి మయూర వాహనం మీద ఉండేవాడు. ఎలక కాదు, కృతయుగంలో మయూర వాహనం. త్రేతాయుగంలో గణపతి సింహవాహనం మీద ఉండేవాళ్ళు. ద్వాపర యుగంలో ఉన్న గణపతి మూషిక వాహనం మీద ఉండేవాడు. కలియుగంలో ఉన్నటువంటి గణపతి సింహాసనం మీద కూర్చొని నరముఖంతో ఉంటాడు. ఇప్పుడు మనము ఈ ఏనుగు తలతో మూషిక వాహనం మీద కూర్చొని ఉన్నటువంటి గణపతి అంతా కూడా ద్వాపర యుగానికి చెందినటువంటి గణపతి. కలియుగంలో ఉన్న గణపతి కాదు. కలియుగంలో ఉన్నటువంటి గణపతి నరముఖుడు, పసిపిల్లవాని ముఖముతో నరముఖముతోని సింహాసనం మీద కూర్చొని ఉంటారు. ఇది కృతయుగే మయూరవాహనేషు త్రేతాయాం, ఇట్లా ఒక్కొక్క యుగములో ఒక్కొక్కటి. త్రేతాయాం సింహవాహన, ద్వాపరే మూషిక, కలియుగే సింహాసన నరముఖ గణపతి, ఇలా ఉంటారు. అలానే ఈ నవరాత్రుల్లో కూడా గణేష నవరాత్రులు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు చేస్తారు. అయితే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఈ గణేష నవరాత్రోత్సవ ఆరాధనలలో దీక్షాపరంగా చూసుకుంటే త్రయాహ్నిక దీక్ష, పాంచాహ్నిక దీక్ష, నవాహ్నిక దీక్ష అని 9 రోజులు దీక్షాపరంగా చూసుకొని చేసుకుంటారు. కానీ శాస్త్రరీత్యా నవరాత్రులు అంటే 9 రాత్రులు పూర్తయిపోయి 10వ రోజు ఉదయము ఉద్వాసన చేసి నిమజ్జనం చేయాలి. అందుకే నవరాత్రులు. నవ అంటే 9 చేయాలి నిమజ్జనం అనేది. ఇప్పుడు దసరా నవరాత్రులు, అవునా, గణేష నవరాత్రులు, వసంత నవరాత్రులు, శ్రీరామ నవరాత్రులు. రాముడు కూడా 9 రోజులే, ఉగాది నుంచి మొదలయ్యి రామనవమికి. దాన్ని రామనవరాత్రులు అని అంటారు. అట్లా ఇప్పుడు వారాహి నవరాత్రులు ఇవన్నీ వింటున్నాం కదా మనం, 9 రోజులు ఏదైనా కానీ. అయితే ఇందులో కూడా విశేషించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో గణపతిని ఆరాధించమని చెప్పబడింది. ఎందుకు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడ గణపతి. అందుకని ఆయా ఫలితాలు కావలసినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో గణపతిని ఆరాధించమని మనకు శాస్త్రం చెప్పింది. ఇప్పుడు గణపతి నవరాత్రుల్లో మొట్టమొదటి రోజు హరిద్ర గణపతి. ఈ హరిద్ర గణపతిని ఆరాధించడం వల్ల జీవితంలో సకల కష్టములన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా ముందు ఆరోగ్యము, బ్రహ్మజ్ఞానము సిద్ధిస్తుంది. గణపతిని ఆరాధించడం వల్ల సిద్ధి, బుద్ధి కలుగుతాయి అన్నమాట. మొదటి రోజు ఎలా ఆరాధించాలంటారు? హరిద్ర గణపతి పసుపుతోని గణపతిని మనం తయారు చేసి, గౌరీదేవిని మనం ఎలా తయారు చేస్తామో అలానే పసుపుతో గణపతిని తయారు చేసుకొని ఇంట్లో మనము వినాయక చవితి రోజున ఇంట్లో పసుపుతో గణపతిని చేస్తాం. అలానే మట్టి గణపతి, మృత్తికా గణపతి ఏదైతే ఉందో ఈ మట్టి గణపతిని ఇంట్లో పూజిస్తూ మట్టి గణపతి ముందర ఒక కొబ్బరి చిప్పలో, ఎండు కొబ్బరి చిప్పలో పసుపు గౌరీ గణపతిని పెట్టి ఈ హరిద్ర గణపతిని మొదటి రోజు ఆరాధన చెయ్యాలి. గురుగారు, ఇక్కడ ఒక చిన్న సందేహం. ఇప్పుడు గౌరీదేవిని మనం పసుపుతో చేస్తాము, అలానే గణపతిని కూడా పసుపుతో చేస్తాము. కాకపోతే కుంకుమ పెట్టే విషయంలోనే మనకి గౌరీదేవినా లేకపోతే గణపతినా ఆవాహనం చేస్తున్నది అన్న తేడా ఉంటది అంటారు. అదొక్కటి అలా లేదమ్మా, రెండు కూడా. ఇప్పుడు పసుపు, హరిద్రం అనేది అమ్మవారి స్వరూపం. అందుకే ఆవిడకు సర్వమంగళ. పసుపు అమ్మవారు,
కుంకుమ ఎరుపు, అవునా? ఈ ఎరుపు ఎవరి స్వరూపము? రుద్రాంశం, శివుడు. ఇప్పుడు పసుపుతో గౌరమ్మను తయారు చేసి లేదా పసుపుతో గణపతిని తయారు చేసి కుంకుమతో బొట్టు పెట్టడం వల్ల పసుపు కుంకుమ కలయిక వల్ల కలిగిన వాడే గణపతి. రుద్రాంశ సంభూతుడు శ్రీ శివ, శివశక్తి ఏకరూపిక లలితాంబిక. అర్థమైంది? అందుకే హరిద్ర గణపతి. ప్రత్యేకంగా గణపతి గౌరీ గణపతిలో ఎలా ఉంటాడు అంటే గౌరమ్మను అంటే గౌరమ్మ గణపతిని చంకలో ఎత్తుకొని కూర్చుంటుంది. చిన్న పిల్లవాడు గణపతి. ఇప్పుడు గౌరీదేవి ఇలా కూర్చుంటే ఒళ్ళో గణపతి ఉంటాడు. అందుకే గౌరీ గణపతి ఆరాధన జరుగుతుంది. ఒక్క గణపతి ఒక్క గౌరీ ఉండదు, వట్టిగా గౌరీ గణపతే. అంటే ఆవాహనం చేస్తున్నామంటే ఆవాహనం చేసేటప్పుడే గౌరీ గణాంబికాయై నమః అని చెప్తాం. గౌరీ గణాంబికాయై అట్లా. ఇక హరిద్రా గణపతి. హరిద్రా గణపతి అయినా గాని చక్కగా గుండ్రంగా గణపతి చేసి దాంట్లో బొట్టు పెట్టినప్పటికీ కూడా గణపతి ఎలా ఉంటాడు అంటే సుస్థిరంగా తల్లి దగ్గర ఉండ్రాలు తినుకుంటూ కూర్చుంటాడు. అందుకని ఎలా చేసినా గౌరీ గణపతి గణపతి ఒకటే తత్వము. కాబట్టి మొదటి రోజున ప్రాణం పోసుకుంటాడు. మొదటి రోజు ప్రాణం పోసుకుంటాడు. అందుకే హరిద్రా గణపతి. 9 రోజులు మనం అక్కడ ఈ గణపతిని కదిల్చకుండా అలానే పెడతాం. అవును, మండపాలలో కావచ్చు, ఇంట్లో కావచ్చు. కదపకూడదని చెప్తారు. కలశము లోపల ఈ గౌరీ గణపతి ఏదైతే పసుపు ముద్ద ఉంటుందో ఈ రెండు కూడా కలపడానికి లేదు. ఇక 9 రోజులు ఒక్కసారి ప్రాణప్రతిష్ఠ చేస్తే అది హరిద్రా గణపతి. మనకు జ్ఞానాన్ని, తర్వాత మనకు సంపూర్ణమైనటువంటి బుద్ధిని సిద్ధిని కలిగించేటటువంటి దైవం హరిద్రా గణపతి. ఇక ఈ హరిద్రా గణపతిని ఆరాధించడము ఒక ఎత్తు అయితే, వినాయక చవితి రోజు ఈ హరిద్రా గణపతికి మొట్టమొదటి గణపతి కాబట్టి ఆయనకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఈయన హస్తిముఖుడు. గణపతి ఏనుగు తలతో ఉన్నటువంటి వాడు కదా. అవును. అందుకని ఏనుగుకున్నటువంటి లక్షణములు కూడా కొన్ని ఉంటాయి. ఆయన ఆవిర్భావమే గజాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుని సంహరించడం కొరకు ఈ గజాననుని అవతారం ఎత్తాడు. అందుకని వినాయక చవితి రోజున గణపతికి మీరు రకరకాల నైవేద్యాలన్నీ పెట్టినా గాని ఒక్క ప్రసాదం పెట్టకపోతే మీరు చేసిన ఫలితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. అదేంటి అంటే దోసపండు. అవునా గురుగారు? ఎవరు గణపతికి దోసపండు అంటే అత్యంత ప్రీతిపాత్రమైంది. మీరు కుడుములు, కజ్జికాయలు, ఉండ్రాళ్ళు, మోదకాలు, అటుకులు, చిటుకులు, కొబ్బరి, పలుకులు, బెల్లము ఇవన్నీ కూడా చిన్నప్పుడు మనం గణపతికి చెప్తాం, అటుకులు, చిటుకులు, కొబ్బరి, పలుకులు, తీయని బెల్లం నాకు కథలో కూడా రాసి ఉంటుంది కదా. వీటన్నిటితో పాటు వినాయక చవితి రోజున దోస పండు అనేది ప్రత్యేకంగా పెట్టాలి. వెలగ పండ్లు పెడతారు, కానీ వీటన్నిటితో పాటు దోస పండు ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి. ఎంత పొంగిపోతాడో గణపతి దోస పండు పెడితే. అలానే ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షి యమామృతాత్ శాస్త్రంలో ఏ పండు గురించి కూడా శాస్త్రంలో దోస పండుతో సమానమైంది లేదని చెప్పబడింది. మృత్యుంజయ మంత్రంలో మిగతా ఏ పండు అయినా కానీ మనం చేత్తో తెంపుతేనే తెగిపోతుంది, కానీ దోస పండు అలా కాదు. అది పండిందో దాని ముచ్చిక దానంతటదే రాలిపోయి దానంతటదే విడవబడుతుంది. అలానే ఈ దేహం నుంచి పరబ్రహ్మ నుంచి విడిపోయినటువంటి జీవాత్మ తిరిగి మళ్ళీ పరమాత్మలో కలిసే విధంగా పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి తత్వాన్ని తెలియజేసేదే దోసపండు. అందుకే దోసపండు గణపతికి పెడితే మిగతాయి పెట్టినా పెట్టకపోయినా ఆ రోజు ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి. అందుకని దోసపండు గణపతికి నైవేద్యం పెట్టి ఈ నైవేద్యం పెట్టిన దోసపండుని చిన్న చిన్న ముక్కలుగా చేసి తేనెతో అద్ది పంచి పెడతారన్నమాట. ఇప్పుడు కాలానుగుణంగా ఆ పద్ధతి అంతా కనుమరుగైపోయింది, కానీ తేనెలో అద్ది లేదా కొన్ని ప్రాంతాల్లో చక్కెరలో కూడా అద్ది దోస పండుని ఇచ్చేస్తారు. చిన్నప్పుడు మీరు చూసుంటారు, తర్బూజ కాయలను కట్ చేసి చక్కెర వేసుకొని తింటారు. తర్బూజ తర్వాత మన పుచ్చకాయను కూడా కట్ చేసి చక్కెర వేసుకొని తింటారు కదా. అలానే ఇవన్నీ దోసకాయ అసలైతే దోస పండును కట్ చేసి తేనెలో కానీ చక్కెరలో కానీ
నైవేద్యం పెట్టిన తర్వాత ముక్కల మీద తేనె వేసి అందరికీ పంచిపెడతారన్నమాట. అలా చెయ్యడం అనేది విశేషమైన ఫలితం. ఈ మొదటి రోజున హరిద్రా గణపతిని ఇలా కొలిస్తే సకల సంపదలు, సర్వ సుఖాలు, విశేషమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. చాలా బాగా చెప్పారు. ఇక రెండవ రోజు మనకు 9 రోజుల్లో మొదటి రోజు హరిద్రా గణపతి, దోసపండు, అర్థమైందా? ఇక రెండవ రోజు మనకు పంచమి తిథి అవుతుంది. సాధారణంగా మనం రోజులు లెక్క పెట్టుకుంటాం, అంటే మొదటి రోజు రెండో రోజు అని. కానీ ఇక్కడ తిథులు చూసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే శ్రీరామ నవరాత్రులు ఉగాది నుంచి మొదలయ్యి నవమికి ఎండ్, అవునా? దసరా నవరాత్రులు పాడ్యమి నుంచి మొదలయ్యి మళ్ళీ నవమికి ఎండ్, దశమి విజయదశమి 10వ రోజు. మీరు ఏ నవరాత్రులు చూసుకున్నా పాడ్యమి నుంచి ప్రారంభం అవుతాయి. కానీ ఒక్క గణపతి నవరాత్రులే చవితి నుంచి ప్రారంభం అవుతాయి. అందుకే వినాయక చవితి అంటాం. మిగిలిన అన్ని కూడా పాడ్యమే, అమావాస్య తర్వాత వచ్చినటువంటి ప్రతిపద నుంచి శుక్లపక్షంలో మొదటి రోజు నుంచి పౌర్ణమి దాకా. అందులో కొన్ని విశేషమైనటువంటి, ఇప్పుడు కాళికా అమ్మవారివి కావచ్చు, ఉగ్రదేవతారాధనలన్నీ కూడా కృష్ణపక్షంలో వస్తాయి. శాంత దేవతలన్నీ కూడా శుక్లపక్షంలో, ఉగ్రదేవత అన్ని కూడా కృష్ణపక్షంలో, కాళికా అమ్మవారు కృష్ణపక్షం, ఇట్లా భైరవుడు కృష్ణపక్షం. ఈ భైరవ నవరాత్రులు ఉంటాయి, కాలభైరవ నవరాత్రులు ఉంటాయి, భైరవీ మాత నవరాత్రులు, ఇట్లా ఉగ్రదేవత అన్ని కూడా కృష్ణపక్షంలో ఉంటాయి. అంటే అమావాస్య మొదటి నుంచి పౌర్ణమి తెల్లారి నుంచి అమావాస్య దాకా ఇలా. అయితే రెండవ రోజు పంచమి, మనం ఇక్కడ చవితి నుంచి కౌంట్ చేసుకోవాలి. చవితి రోజు హరిద్రా గణపతి, దోసపండు. రెండవ రోజు ఏంటి? పంచమి. పంచమి రోజున విద్యా గణపతి. రెండవ రోజు గణపతి యొక్క అవతారం ఏంటంటే విద్యా గణపతి. ఈ గణపతి మనకు జ్ఞానాన్ని ప్రసాదించడమే కాకుండా విద్యలకు, సకల విద్యలకు అధిష్టాన దైవం ఆ గణపతి. ఈ రోజున చిన్న పిల్లవాళ్లతో మనము పుస్తక పూజ చేయించాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు కావచ్చు, మనం దసరా నవరాత్రుల్లో సరస్వతి పూజ చేయిస్తాం కదా, అలా చిన్న చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఆ చిన్న చిన్న పిల్లలకు బుక్స్ వాళ్ళ పుస్తకాలను తీసుకొని గణపతి దగ్గర పెట్టడము, ఈ పిల్లలకు గణపతికి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ, సరస్వతి దేవికి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ ఇవి చదివించడము, వాళ్ళతో ఏదైనా ఒక చక్కని శ్లోకం రాయించి ఒక 10 మంది పిల్లలకు ఈ శ్లోకాలను పంచిపెట్టడము, ఇలా చేయించాలి. ఇలా చేయడం వల్ల చిన్న పిల్లలకు అద్భుతమైనటువంటి జ్ఞానము, విద్య, బుద్ధి వస్తుంది. ఇది ఓన్లీ చిన్న పిల్లలకైనా గురువు గారు అంటే కాదు, పెద్దవాళ్ళకు కూడా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, లా, డాక్టరు, ఇట్లా చదువుకునేటటువంటి విద్యార్థులకు కొన్ని టఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి బుక్స్, వాటికి సంబంధించినటువంటివి కూడా ఆ రోజు గణపతిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్లకు ఎగ్జామ్స్ లో వాళ్ళు చదువుకున్నటువంటి క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే దీనికి కారణం ఏంటి అంటే, మరి మేము చదువుకున్నాం కదండి, గణపతి ఎట్లా ఇచ్చేస్తాడు అని అంటే, నీవు చదువుకున్న క్వశ్చనే ఆ రోజు ఎగ్జామ్స్ లో రావాలనేది రూల్ లేదు. రెండు నువ్వు చదువుకున్నప్పటికీ నీకు గుర్తుండాలి కదా. ఆ గుర్తు అంటే ఆ బుద్ధిని నీకు కేంద్రీకృతమయ్యి ఆ సమయానికి జ్ఞాపకం వచ్చి నీవు కరెక్ట్ గా రాయగలగాలి అని అంటే భగవంతుని అనుగ్రహమే ఉండాలి. చాలా మంది విద్యార్థులు, క్లెవర్ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్స్ లో టెన్షన్ పడి చదువుకున్నంత మర్చిపోయి రకరకాలుగా టెన్షన్ పడే సందర్భాలు ఉన్నాయి కదా. అలాంటివి కాకుండా ఆడుకుంటూ పాడుకుంటూ కొంతమంది ఎగ్జామ్స్ మొత్తం చించి పడేసాం రా అని మాట్లాడుతూ ఉంటారు ఈ యూత్. ఎగ్జామ్స్ అంతా మొత్తం ఇట్లా చేశాను అట్లా చేశాను అని అంటే అది భగవంతుని అనుగ్రహమే. అలాంటి పరిస్థితులను అందరూ అయితే ఫస్ట్ డే వినాయక చవితి అప్పుడే మామూలు పిల్లలతో కూడా బుక్స్ ఆ రోజునే పెట్టించేస్తారు కదా గురుగారు. ఆ ఒక్క రోజే జనరల్ గా తెలిసి బాగా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. ఇంక మరుసటి రోజు నుండి దండం పెట్టుకుంటారు. కానీ ఇవి
మామూలుగా అలా చేస్తారు. అవును. కానీ చవితి రోజు పెట్టుకున్నప్పటికీ కూడా తెల్లారి పంచమి దాకా ఉంచి షష్ఠి రోజు తీసేసుకోవచ్చు. ఒకవేళ మొదటి రోజు కుదరకపోతే రెండవ రోజు విద్యా గణపతి సాక్షాత్తు, కాబట్టి రెండో రోజు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మొదటి రోజు హడావుడిలో ఉంటారు, కొంతమంది పిల్లలు ఆడుకోవడానికి వెళ్తారు, సమయానికి రారు, ఉండరు, ఇవన్నీ కారణాల వల్ల 2 రోజులు చేసుకున్నా ప్రాబ్లం లేదు. వినాయక చవితి రోజు రెండవ రోజు మాత్రం ప్రత్యేకించి విద్యకు, మొదటి రోజు ఓకే, రెండవ రోజు ప్రత్యేకించి విద్యకు, అలానే పుస్తక పూజ గణపతికి, అలానే ఆయనకి ఇష్టమైనటువంటిది లడ్డు లేదా పాలకోవా. యాక్చువల్ గా కొన్ని ప్రాంతాల్లో లడ్డూను పెడతారు, కొన్ని ప్రాంతాల్లో పాలను పెడతారు, అంటే పాలకోవా లడ్డు రెండు పెట్టచ్చు. లడ్డు పెట్టడానికి కారణం ఏంటంటే లడ్డు శనగపిండితో తయారు చేస్తారు, ఈ శనగలు కూడా పెట్టవచ్చు. ఎందుకంటే శనగలు, ఈ లడ్డు ఇదంతా బృహస్పతి గ్రహం, విద్యకు అధిష్టాన దైవం గురుగ్రహానికి సంబంధించినటువంటి ధాన్యం శనగలు, కాబట్టి శనగ పిండితో చేసింది కానీ శనగలతో కానీ చేసినటువంటిది విద్యా గణపతికి నైవేద్యం పెడతారు. అప్పుడు గురుబలం పెరుగుతుంది, పిల్లలకు విద్య వస్తుంది. అలా అందుకనే మోతిచూర్ లడ్డూలు, శనగపిండితో చేసిన లడ్డూలు, బూందీ లడ్డు కానీ ఇది కానీ ఇవైనా చేస్తారు, శనగలైనా నైవేద్యం పెట్టచ్చు. అలానే పాలకోవ కూడా నైవేద్యం పెడతారు, ఎందుకంటే పాలకోవ కూడా స్వచ్ఛమైన జ్ఞానానికి ప్రసిద్ధి. 2 రకాల విద్యలు ఉంటాయమ్మా. ఒకటేమో ఈ లోకంలో ఉండేటటువంటి ఉపయోగకరమైన విద్యలు, అంటే స్కూల్ ఎడ్యుకేషన్స్. ఇంకొకటి ఏంది, స్వచ్ఛమైనటువంటి స్పిరిచువల్ నాలెడ్జ్. అది ఇంపార్టెంటే కదా. ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా పిల్లలకు ఉండాలి, భక్తి, విద్య, బుద్ధి, జ్ఞానం ఉండాలి అంటే పాలకోవ పెట్టాలి. కాబట్టి ఆ విద్యా గణపతికి రెండవ రోజు అవతారం విద్యా గణపతి కాబట్టి పంచమి తిథి కాబట్టి మనము ఆ రోజు గణపతిని పిల్లలతో ఆరాధింప చేయనీయాలి. ఇక 3వ రోజు పుత్ర గణపతి. ఆ రోజు తిథి షష్ఠీ తిథి. మనకు 3వ రోజు పుత్ర గణపతి. ఈ పుత్ర గణపతి తిథి ఏంటి? షష్ఠి. ఇందాక పంచమి అయిపోయింది కదా, షష్ఠి. మీరు పురాణాల్లో చూసుకోండి లేదా గూగుల్లో కొట్టండి, షష్ఠీ మాత అని ఒక అమ్మవారు ఉంటుంది. షష్ఠీ దేవి. మన వైపు తక్కువ, నార్త్ వైపు ఎక్కువ. షష్ఠీ దేవి అని. ఆవిడకే ఇంకొక పేరు స్కందమాత. అమ్మవారి పేరు స్కందమాత. ఆ స్కందమాతనే షష్ఠీ దేవి అంటారు. షష్ఠీ తిథికి అధిష్టాన దైవం. ఆ అమ్మవారు స్వరూపమే పుత్ర గణపతి. ఈ షష్ఠీ తిథి రోజున పుత్ర గణపతిని ఉపాసించాలి. 3వ రోజు పుత్ర గణపతిని ఉపాసన చేయాలి. అయితే భార్యాభర్తలు ఇద్దరు గణపతి దగ్గర ఇలా మొట్టికాయలు వేసుకొని ఎడమ చేతిని కుడి చేతిని ఇలా ఈ 2 వేళ్లతో కుడి చేయి పైకి ఉండాలి, ఎడమ చెయ్యి లోపల మన వైపు ఉండి ఇలా కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడమ చేత్తో కుడి చెవిని ఇలా పట్టుకొని 11 సార్లు గుంజీలు చేయాలి. 11 సార్లు ఇలా మొట్టికాయలు వేసి ఆ గణపతికి మనస్ఫూర్తిగా 5 సార్లు ప్రదక్షిణ చేసి మోకాళ్ళ మీద కూర్చోవాలి. కూర్చొని వాళ్ళ కొంగును గాని, మగవాళ్ళైతే ఇలా కండువాను గాని, ఆడవాళ్ళైతే వాళ్ళ కొంగును గాని ఇలా పెట్టి గణపతిని, స్వామి నీవే నాకు పుత్ర సంతానమై పుట్టుమని ఆ గణపతిని నా ఇంట్లో నా కొడుగ్గా, బిడ్డగా, పిల్లలుగా నాకు పుట్టమని ఆయన్ని ప్రార్థించాలి. సంతానం కోసం చూసే వాళ్ళకి ఆ రోజు మంచిది అంటారు. పుత్ర గణపతి ఇలా చేస్తూ 5 ఉండ్రాళ్ళు, 5 మోదకాళ్ళు, 5 కుడుములు ఇవి తీసుకొని పిల్లలు ఉన్నటువంటి వాళ్లకు, ఎవరైతే ఉన్నారో పిల్లలు ఉన్నటువంటి వాళ్లకు మనం పంచిపెట్టాలి. అట్లా చిన్నవి ఎక్కువ కాకుండా అలా ఒక 3గురికి ఇచ్చినా చాలు, 3గురికో 5గురికో పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకు పంచిపెట్టాలన్నమాట. అలా ఒకవేళ అలాంటి వాళ్ళు దొరకకపోయినప్పుడు చిన్న పిల్లలకు కూడా పంచిపెట్టినా పర్వాలేదు. పిల్లలకి ఇస్తే ఇంకా సంతోషం. ఒక్కొక్కరికి మనిషికి ఒక లడ్డు, ఒక ఉండ్రాయి, ఒక మోదుగా ఇవి పిల్లలకి ఇవ్వాలన్నమాట.
అలా ఇస్తే గణపతి సంతోషిస్తాడు. ఓకే. అయితే చాలా మంది అక్కడక్కడ ఉండే కమ్యూనిటీస్ లో ఉన్న పిల్లలకి ఇస్తారు. అలా కాదు, ఓకే. మనం వెతికి పేదవాళ్ళు ఎవరున్నారో పేద పిల్లలకు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వాలి. నిజంగా తినడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్లకు చిన్న చిన్నగా ఒక ప్యాకింగ్ బాక్సులలో పెట్టుకొని ఉండ్రాళ్ళు, మోదకాలు ఒక చిన్న చిన్న బాక్సులా చేసుకొని పేదవాళ్లకు మనం ఇవ్వాలన్నమాట. ఖచ్చితంగా గణపతి వాళ్ళకు సంతానమే పుడతాడు. ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షి. గణేష నవరాత్రుల్లో ఇలా చేయండి అమ్మా, మీకు ఖచ్చితంగా ఆ గణపతే మీకు పిల్లలుగా పుడతారు అంటే ఒక ఫ్యామిలీ పాపం వాళ్ళకు డాక్టర్ చూయించుకుంటే వాళ్ళకు అన్ని విధాలుగా బాగుంది, టెస్ట్ల ప్రకారంగా ప్రాబ్లం ఏం లేదు, కానీ అవ్వడం లేదు. ఎందుకో తెలియట్లేదు వాళ్ళకు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ విధానం చేసుకున్న తర్వాత ఒక 6-7 నెలలు అయింది. కానీ తర్వాత మాత్రం వాళ్ళకు ముందు రోజు ఒక ఏనుగు వచ్చి వాళ్ళ కలలో ఎవరైతే ఆవిడ ఉన్నారో ఆవిడ తల మీద ఇలా ముట్టినట్టు అనిపించిందంట, కల వచ్చింది. అంటే అప్పుడు ఆవిడకు అర్థమైంది గణపతే నాకు మళ్ళీ వస్తున్నాడు అని. తర్వాత కొడుకు పుట్టాడు, గణేష్ అని పేరు పెట్టారు. అంటే అది విశ్వాసము. నాకు ఖచ్చితంగా గణపతి నాకు నా కడుపులో పుడతాడు అనే విశ్వాసంతో వాళ్ళు చేశారు, అయ్యింది. డౌట్తో ఏ పూజ చేసినా ఏది చేసినా అది రిజల్ట్ ఇవ్వదు. ఎందుకు? నువ్వు నమ్మనప్పుడు ఎలా కదా. మనసుతో సంబంధించింది భక్తి, జ్ఞాన, వైరాగ్యము, విశ్వాసము పరిపూర్ణంగా ఉంటేనే రిజల్ట్. డౌట్ తో అవుతుందా కాదా, ఏంతో చెప్తుంటారు, ఏవో చెప్తూనే ఉంటారు యూట్యూబ్ లో అని అనుకుంటే నువ్వు అంతే, ప్రయోజనం ఏం లేదు, వేస్ట్. ఇక 4వ రోజు సాక్షాత్తు ఆ 4వ రోజున సప్తమి తిథి మహాగణపతి అధిష్టాన దైవం. ఈ మహాగణపతి వంశపారపర్యంగా వస్తున్నటువంటి దోషములను తొలగిస్తాడు. అంటే ఇప్పుడు పితృదోషాలు ఇలాంటివి అంటారు కదా గురు, మొత్తం సర్పబాధలు, పితృదోషాలు, రుణబాధలు, ఈ దోషాలన్నీ కూడా సప్తమి తిథి రోజున తొలగిస్తాడు. ఈ మహాగణపతి సప్తమి తిథి రోజున సూర్యబింబంలో ఉంటాడట. అందుకే సప్తమి తిథి రోజున సూర్యుడి లోపల గణపతిని చూసి ఆరాధించమని ప్రత్యేకంగా చెప్పబడింది శాస్త్రం. అంటే సూర్యుడిని చూస్తూ మనం సూర్యబింబం లోపల గణపతి ఉన్నాడు, ఈ గణపతి మనల్ని అనుగ్రహిస్తున్నాడు అనుకుంటూ సూర్యబింబంలో గణపతిని చూసి ఆరాధించాలి. అలానే ఆ సూర్యనారాయణ స్వామిలో ఉన్న గణపతికి ఒక రాగి చెంబులో గంధము, పసుపు, కుంకుమ, తర్వాత కొంచెం నువ్వులు, గరిక, జిల్లేడు ఆకులు లేదా జిల్లేడు పువ్వులు వేసి చక్కగా ఆ సూర్యనారాయణ స్వామి లోపల ఉన్నటువంటి గణపతిని మనము ఆరాధిస్తూ తర్పణంగా విడిచిపెట్టాలి. ఇలా చేస్తే వాళ్ళకు సంక్రమిస్తున్నటువంటి సర్వ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే అన్ని రకాల సమస్యలకి పరిష్కారం. ఈయన మహాగణపతి. ఇదొక ఉపాసన. ఇది వెనకటి కాలంలో ఇవన్నీ కూడా రహస్యమైన విధానాలు. కాకపోతే ఇలా మీకు మంత్రపూర్వకంగా నేను చెప్పట్లేదు, ఎందుకంటే అది అందరికీ అర్హత ఉండదు. కానీ ఇలా చేసుకున్నా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది ఇంకోటి ఏంటంటే గణపతి ఎక్కువగా ఎవరిని కష్టపెట్టాడు, ఖర్చు పెట్టనియాడు. అన్ని చిన్న చిన్నగా అయిపోయి అంతే కదమ్మా. మన పుస్తకాలకు మనం పూజ చేసుకుంటున్నాం. మనం గణపతి కోసం చేసినటువంటి ఆ నైవేద్యాలేవో పేద పిల్లలకు పంచిపెడుతున్నాం. ఎవరైనా చేయగల గరిక, పసుపు, కుంకుమ, గంధము నీళ్ళల్లో పోసి ఆ గణపతికి చూయిస్తూ తర్పణాలు విడిచిపెడుతున్నాం. అవునా? అంతే కదా గురుగారు. చాలా చిన్న చిన్న రెమెడీస్ ఇవి ఇంట్లో. ఎందుకు అంటే లక్షలు పెట్టి పెద్ద పెద్ద పూజలు చేసినా కానీ కలగని ఫలితాలను నేను చెప్తా. మీకున్నటువంటి మీ చుట్టూ ఉన్న వస్తువులు, మీ చుట్టూ ఉన్నటువంటి వాటితోనే అదే ఫలితాన్ని నేను ఇప్పించగలను. ఎందుకంటే శాస్త్రంలో ముందు ఇవే చెప్పబడింది, దీని తర్వాత అది వచ్చినాయి. ఎందుకంటే అందరినీ ఉద్దేశించి ప్రకృతి మనకి ఇచ్చింది, ప్రకృతి మనందరిది, తర్వాత మిగతాది. ఇక 5వది అష్టమి తిథి. 5వ రోజు అష్టమి తిథి. లక్ష్మీ గణపతి ఆ తిథికి అధిష్టాన దైవం, మహాలక్ష్మీదేవి. ఆ రోజు ఆ మహాలక్ష్మి సహిత గణపతి
ఓకే. ఆ రోజు తామర పూలతోని మరియు చెరుకు గడలతోని ఓకే. లేదా జిల్లేడు పువ్వులు ఉంటాయి కదా, అవును. పువ్వులతో మాల, జిల్లేడు పువ్వులతో మాల తామర పూలతోని చక్కగా అర్చించాలి ఆ లక్ష్మీ గణపతిని. అలానే చెరుకు గడలతో గణపతికి నైవేద్యం పెట్టడము, చెరుకు రసంతో పాయసం వండి ఇది చేయడము. ఇలా చేయడం వల్ల ఆ మహాలక్ష్మీ గణపతి అనుగ్రహం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అంతేకాకుండా మొండి బాకీలు, ఎవరైతే మన డబ్బు పాపం ఎవడో వాడు కష్టాల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, మనము మానవతా దృక్పథంతోనే అతనికి సహాయం చేద్దామని డబ్బులు ఇచ్చాం. తీరా డబ్బులు తీసుకున్నాక తను మనకు వడ్డీ ఇవ్వకపోగా, డబ్బులు ఇవ్వకపోగా ఉల్టా మనకే రివర్స్ అవుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ పేర్లను జిల్లేడు ఆకు మీద రాసి ఆ రోజు గణపతి దగ్గర పెట్టమన్నది శాస్త్రం. 5వ రోజున ఒక రాత్రి మొత్తం పెట్టాలి గణపతి దగ్గర. మర్నాడు ఉదయం ఆ జిల్లేడు ఆకును తీసి మట్టిలో పాతి పెట్టాలి. ఇలా చేస్తే ఎంత పెద్ద మొండి బకాయి అయినా గానీ వసూలైపోతుంది. ఖచ్చితంగా వాడు ఇయ్యాల్సిందే, లేకపోతే వాళ్ళ పతనం స్టార్ట్ అవుతుంది. అలా అదే అంటే అది గణపతి సెక్షన్. ఇక మనం ఆయన చేతిలో పెట్టాం, ఆయన చూసుకుంటాడు వాళ్ళ కర్మలను బట్టి, వాళ్ళ యోగాన్ని బట్టి. ఒకవేళ మనమే వాళ్ళకు బాకీ ఉన్నామేమో, అలా వసూలు అయింది అని అనుకుంటే ఏం చేయలేము. ఇది కర్మ, సంచిత ప్రారంధ కర్మలు. కానీ సాధ్యమైనంత వరకు మన డబ్బులను మనకు వసూలు చేసిస్తాడు లక్ష్మీ గణపతి. అలా ఇక నవమి, 6వ రోజు నవమి తిథి. ఆ రోజు చక్కగా మహాగణపతిని వల్లభ గణపతి అనే పేరుతో మనం పిలవచ్చు. ఆయన వల్లభ గణపతి. ఈయన ఏం చేస్తాడు అంటే పెండింగ్ లో ఉన్నటువంటి వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తాడు. మా ఆయనకు ప్రమోషన్ రావాలండి, 2 ఏళ్ల నుంచి తెగ కష్టపడుతున్నాడు, ప్రమోషన్ రావట్లేదు, ఇప్పుడు వస్తుంది. అర్థమైందా? ఈ సంవత్సరం వచ్చేస్తుంది. ఇక మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావట్లేదండి, తిరుగుతున్నాడు, క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాడు, ఇంకెక్కడికో రకరకాల ఇంటర్వ్యూలు ట్రై చేస్తున్నాడండి, రావట్లేదు, వచ్చేస్తుంది. మా అబ్బాయి కానీ మా అమ్మాయికి కానీ చక్కగా ఎన్నో సంబంధాలు చూస్తున్నాము, వచ్చేదాకా వచ్చి వెళ్ళిపోతున్నాయి, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆ రోజున ఎలా ఆరాధించాలి? ఈ యొక్క వల్లభ గణపతిని ప్రత్యేకంగా అటుకులు మరియు బెల్లంతో అర్చించాలి. అటుకుల లడ్డూలు, బెల్లం పాకంలో అటుకులను వేసి లడ్డూల్లా చేసి వాటిని గణపతికి నైవేద్యం పెట్టాలి. ఇలా చేయడం వల్ల పెండింగ్ లో ఉన్న వర్క్లన్నీ కంప్లీట్ అవుతాయి. ఏదున్నా ఏ వర్క్ అయినా పెండింగ్ లో ఉంది, కంప్లీట్ అయిపోతుంది. ఇక 7వ రోజు దశమి తిథి, కళ్యాణ గణపతి. పెళ్లిళ్ళు అవ్వని వాళ్ళకి, అసలు పెళ్లి కానటువంటి వాళ్ళందరూ కూడా ఈ దశమి తిథిన కళ్యాణ గణపతిని ఆరాధించాలి. ఈ కళ్యాణ గణపతిని ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి తెలుసా అమ్మ? ముఖ్యంగా జాతకంలో కాలసర్పదోషాలున్నా, కుజదోషాలున్నా, ఆ పెళ్లికి అడ్డంకులు వస్తున్నటువంటి ఏ దోషమైనా గాని ఈ నవరాత్రుల్లో కళ్యాణ గణపతిని ఆరాధించడం వల్ల మొత్తం తొలగిపోతాయి. ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. భార్యాభర్తల మధ్యన గొడవలు ఉన్నా కూడా తొలగిపోతాయి గురుగారు? ఖచ్చితంగా తల్లి. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు గొడవలు అవుతున్నాయి, భర్త మాట భార్య వినదు, భార్య మాట భర్త వినడు. ఈ కళ్యాణ గణపతి దగ్గరకు వచ్చి పూజలో కూర్చుంటే చాలు, ఆ గణపతికి ప్రసాదం పెట్టి ఆ పెట్టినటువంటి ప్రసాదాన్ని చక్కగా భార్యాభర్తలు ఇద్దరు ఆ రోజు రాత్రి చక్కగా తిని ఆ గణపతికి నమస్కారం చేసుకోవాలి. ఆ ఒక్కరోజు వాళ్ళిద్దరూ నేల మీద పడుకుంటే చాలు, ఎలాంటి సమస్య అయినా అసలు గణపతి మామూలుగా కాదు. కాకపోతే వీళ్ళకి ఆ నమ్మకం ఉండాలి. అలానే ఏదైనా భార్యాభర్తలు మాట్లాడుకోవడం గాని ఏదైనా చెయ్యాలి అంటే ఈగోలన్నీ పక్కన పెట్టి ఆ రోజు గణపతి సాక్షిగా మెరిట్స్ డిమెరిట్స్, ఇప్పుడు నీ వల్ల నాకు ఈ విషయాల్లో ఇబ్బంది అవుతుంది, నా వల్ల నీకు ఈ విషయాల్లో ఇబ్బంది అవుతుంది కదా, సరే నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తా, మళ్ళీ మళ్ళీ ఒకసారి జరిగిన ఇబ్బందిని మళ్ళీ రిపీట్ కాకుండా సాధ్యమైనంత వరకు నేను కంట్రోల్లో ఉంటా అని పరస్పరం అండర్స్టాండ్మెంట్ తోని కూర్చొని మాట్లాడుకొని గణపతి అయ్యా నీదయ్యా ఇప్పటి నుంచి మేము ఇలా ఉంటాము అని
కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఆ ఒక్క రోజు నేల మీద పడుకొని మర్నాడు ఉదయం నుంచి చేసుకుంటే ఇక విఘ్నాలు రావు, సక్సెస్ అవుతారు. అంతే కదమ్మా. అవును, అర్థమైంది గురుగారు. ఇప్పుడు మనము ఈగోలకెళ్ళి ఇది చేస్తే గణపతి కూడా ఏం చేయడు కదా. అవును, గణపతి ఏం చేస్తాడు అంతే. అవును, ఫస్ట్ మానవ ప్రయత్నం ఉంటే దేవుడైనా కూడా అనుగ్రహిస్తాడు. అంతే. అలాగే ఇప్పుడు నేను చెప్పింది అయితే మీకు అర్థమైంది కదా. భార్యాభర్తలు అలానే చెయ్యాలి, కూర్చొని మాట్లాడుకోవాలి వాళ్ళు. అవును, గణపతి వచ్చి సెట్ చేయడు కదా. అంతే. కానీ ఒకసారి మీరు అలా ఒక నిర్ణయం తీసుకున్నాక అలాంటి తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వని పరిస్థితులను గణపతి క్రియేట్ చేస్తారు. అది ఓకే. ఇప్పుడు మీరు మందు తాగుతున్నారు, దుర్వ్యసనాలు, ఆ సిగరెట్లు ఏవో ఉన్నాయి, ఏమండి మీరు కొన్ని చెడలవాట్లు ఉన్నాయి, నాకు ఇబ్బంది అవుతోంది. అవును, మీరు ఆఫీస్కి వెళ్ళి పొద్దంతా డబ్బాలు సిగరెట్లు తాగుతున్నారు, రాత్రి మీ దగ్గర పడుకున్నప్పుడు మీ నోట్లోంచి మీ శ్వాస వస్తూ ఉంటే నాకు స్మోక్ వస్తుంది, నాకు అది పడదు. అది మాట్లాడితే కొంచెం ఇద్దరు కూర్చొని సరే నేను ఇప్పటి నుంచి నేను తాగను, ఏదైనా నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాంటివి నేను చెయ్యను, నా వల్ల నీకు ఇబ్బంది అవుతుంది కదా, ఇప్పటి నుంచి చేయను. ఈ దురలవాట్లను దూరంగా చేసుకోవడానికి భార్య కాదు భర్త కూడా అలానే ఉండాలి. భార్య కూడా తను చేసేటటువంటివి ఉన్నవి లేనివి అన్ని చాడీలు చెప్పడాలు, తర్వాత వేరే వేరే ఇప్పుడు ఇంట్లో బట్టలో చీరలో రకరకాల ఇంట్లో అంటే దుబారా ఖర్చులు చెయ్యకుండా, భర్తను సూటిపోటి మాటలతో ఊరికే ఇబ్బందులు పెట్టకుండా, అంటే ఏ ఉన్నా పరస్పరం ఇద్దరు కలిసి ఉండడానికి ఏం చేస్తారు బాగుంటుందో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకోవాలి. ఇది కళ్యాణ గణపతి ఖచ్చితంగా అవుతుంది. వివాహం కాని వాళ్లకు వాళ్ళ సమస్యలు జాతకంలో ఉన్నాయన్నీ తొలగిపోతాయి, వివాహం అయిన వాళ్ళు కూడా కలుస్తారు. ఓకే గురుగారు. సంతానానికి పుత్ర గణపతి ఆల్రెడీ ఉన్నాడు. అవును, అదే కదా. అవును. ఇక కళ్యాణ గణపతి తర్వాత ఏకాదశి తిథి రోజున అమృత గణపతి, 7వ రోజు, చక్కగా 8వ రోజు, 8వ రోజు అమృత గణపతి. ఈ 8వ రోజున అమృత గణపతి సాక్షాత్తు అమృత స్వరూపుడు. ఈయనను ఆరాధించడం వల్ల విశేషించి అపమృత్యు దోషాలు పోతాయి, ఆయుష్ పెరుగుతుంది, అపమృత్యు దోషాలు పోతాయి, మన జాతకంలో ఉన్న గండాలు తొలగిపోతాయి, యాక్సిడెంట్లు లేదా ఈ కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ తొలగిపోతాయి గండాలకు సంబంధించినటువంటి. ఈయన 8వ రోజు అమృత గణపతి. అర్థమైందా? ఏకాదశి తిథి రోజున ఉంటాడు ఆయన అమృత గణపతి. ఈ గణపతిని విశేషించి మిరియాలు మరియు బెల్లం పానకం తో ఆరాధించి నైవేద్యం పెట్టి అందరికి పంచిపెట్టాలి. అర్థమైందా? ఇక చక్కగా 9వ రోజు చక్కగా 9వ రోజు సంకష్ట గణపతి. సకల కష్టాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగము, వ్యాపారము, కుటుంబము, ఇంకా బ్యాలెన్స్ లో ఉన్న ఏ కష్టాలున్నా ఈ సంకటహర గణపతి అనేటటువంటి గణేశుడు మొత్తం తొలగిస్తాడు. ఆయనకు పులిహోర దద్దోజనం ప్రసాదం. ఇది 9వ రోజు. ఇలా ఈ 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో ఉన్నటువంటి గణపతిని మనం ఆరాధించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను మనం పొందవచ్చు, అలానే జీవితాన్ని సుగమం చేసుకోవచ్చు. కాబట్టి ఇది శాస్త్రం చెప్పింది కాబట్టి శాస్త్రంలో ఉన్నటువంటి వీటిని ఇప్పుడు వచ్చే ఈ 2025 మన గణపతి నవరాత్రుల్లో ఒకసారి మీరు ఆచరించి చూడండి. వచ్చే గణపతి నవరాత్రులకు మీరు నాకు ఖచ్చితంగా ఫోన్ చేస్తూ ఉంటారు. అయితే నేను మన మీడియా తరపు నుంచి నేను చెప్పేది ఏంటంటే హైదరాబాద్ కాదు గురుగారు, ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పారు కదా ఇలా ఈ రోజు ఇలా పలానా డేట్స్ ఈ ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి అని చెప్పి, ఇన్ కేస్ అంటే ఈ బిజీ టైంలో ఏంటంటే చాలా మంది అధిక అదర్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడ కూడా బిజీ లైఫ్ లో ఉన్న వాళ్ళకి రోజు ఇలా చేసుకోవటం 9 రోజులు అనేది కొంతమంది కుదరదు. సో మీరేమన్నా వాళ్ళ ద్వారా వాళ్ళ తరపున వాళ్ళ కోరిక మీదుగా చేయగలరా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు మీ ఇంట్లో గణపతిని పెట్టుకొని నేను చెప్పినటువంటి విధానంగా మీరు చేసుకుంటా అంటే వెళ్ళని గుడ్. ఒకవేళ మీకు అలా కుదరని పక్షంలో మీ పేరు, మీ గోత్రనామాలను మనకు
ఓకే మన ఛానల్ కి సంప్రదించి మనకు మీ పేరు గోత్రనామాలు మాకు ఇచ్చినట్టయితే మీ పేరు గోత్రనామాల మీద ముందు మీ సమస్య ఏంటో మాకు చెప్పండి. మాకు చెప్తే ఆ సమస్యకు తగ్గినట్టుగా 9 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం కాబట్టి విద్య, ఉద్యోగము, వ్యాపారము, సంతానము, కుటుంబ కలహాలు, వివాహము, ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి మీ సమస్య ఏంటో మాకు చెప్తే ఆ సమస్యకు తగ్గట్టుగా పరిష్కార మార్గం మరియు దానికి సంబంధించినటువంటి ఈ గణపతి నవరాత్రుల్లో ఆ గణపతిని ప్రత్యేకంగా మీ తరపు నుంచి మేము మీ పేరు గోత్రనామాలతో ఉపాసన చేసి దానికి సంబంధించిన తీర్థము, ప్రసాదము అవన్నీ కూడా మనం వాళ్ళకి పంపించేద్దాం. ఓకే, ఎవరైనా ప్రత్యక్షంగా వచ్చి చేయించుకుంటా అన్నా కూడా మీరు చేయగలరు? ఖచ్చితంగా ప్రత్యక్షంగా వచ్చి కూర్చొని చేసుకుంటా అన్నా కానీ మేము మాకు మణికొండలో మన దేవాలయం ఉందండి, గణపతి దేవాలయము. ఆ గణపతి దేవాలయంలో కూర్చోబెట్టి మేము చేయిస్తాము. ఓకే, ఆ రోజున ఏ సమస్య అయితే వాళ్ళకి. సో అందుకని ఏంటంటే ఎవరైనా ఆ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కింద ఇస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారితో మాట్లాడి పలానా రోజున మీరు డైరెక్ట్గా వచ్చైనా పూజ చేయించుకోవచ్చు, లేకపోతే మమ్మల్ని పంపించమన్నా కూడా. సో ఆ రోజున గురుగారు మీ సమస్యకు తగ్గట్టు పూజ చేయించి మీకు ప్రసాదాలు, నైవేద్యాలు అనేది మీకు పంపిస్తారు. సో ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కింద ఇస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం.